వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కరీంనగర్ మున్సిపాలిటీ మొత్తంగా ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఏంటి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్? రైట్ వంశీ, ఇక పురపోరుకి సంబంధించి ఇక కాంగ్రెస్ పూర్తిగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు అదేవిధంగా 13 మున్సిపాలిటీలకు సంబంధించి అంటే మున్సిపాలిటీలలో ఇక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని చెప్పకనే చెప్పొచ్చు. ప్రధానంగా ఒక కరీంనగర్ ఈ కార్పొరేషన్కి సంబంధించి ఇంకా కొంత డిలే అవుతుంది. ఖచ్చితంగా ఈ రిజల్ట్ వచ్చే చాలా ఆలస్యం అయ్యే పరిస్థితికి మందగొండిగా కొనసాగుతుంది ఈ ఓట్ల లెక్కింపు అనేది. ఇక రామగుండానికి సంబంధించి కూడా కొంత కాంగ్రెస్ ముందంజలో ఉంది. ప్రధానంగా చెప్పాలని అంటే కరీంనగర్కి సంబంధించి మంతిని, సుల్తానాబాద్, చొప్పదండి ఈ మున్సిపాలిటీలకి సంబంధించి దాదాపు మంతిని మున్సిపాలిటీలో 13 కాంగ్రెస్ 13 ఉంటే కాంగ్రెస్ 11, అదేవిధంగా బీఆర్ఎస్ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1. ఇక దాంతోపాటు సుల్తానాబాద్కి సంబంధించి కూడా కాంగ్రెస్ అంటే మొత్తం వార్డులు 15 ఉంటే 12 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, బీజేపీ 1, బీఆర్ఎస్ 1, ఆల్ ఇండియా 1 కైవసం చేసుకున్న పరిస్థితి. 14 వార్డులు ఉంటే దాదాపు కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆర్ఎస్ 1. ఇక ధర్మపురికి సంబంధించి కూడా 15 ఉంటే కాంగ్రెస్ 10 వార్డులను కూడా కైవసం చేసుకుంది. మొత్తానికైతే ఓవరాల్గా 13 కాన్స్టిట్యున్సీలలో ఒక సిరిసిల్లకి సంబంధించి దాదాపు 27 స్థానాలతో పూర్తిగా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న నేపథ్యం కనబడింది. బీఆర్ఎస్ ఇప్పటికే మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మిగతా ఒక మంతిని మినహాయిస్తా అంటే ఒక మంతిని మిగతా అన్ని చోట్లలో కూడా పూర్తిగా కాంగ్రెస్ జయకేతనం ఎగురేసింది. కానీ ప్రధానంగా ఒక జమ్మికుంటకు సంబంధించి ఇక ఒక విచిత్రమైన పరిస్థితి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి జమ్మికుంటలో. ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించి 10 స్థానాలు వస్తే బీఆర్ఎస్కి సంబంధించి 11 స్థానాలు, ఇక ఇండిపెండెంట్లకు సంబంధించి కూడా 3 స్థానాలు, అదేవిధంగా 2 ఇటు బీజేపీకి వచ్చిన సందర్భం. మొత్తానికైతే ఇక క్యాంపు రాజకీయాలు మాత్రం జమ్మికుంటలో నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాసేపట్లో కరీంనగర్కి చూస్తున్నాం మొత్తంగా అక్కడ బండి సంజయ్ ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తాం, కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా కరీంనగర్, నిజామాబాద్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. సో ఏంటి ఫలితం ఒక్కసారిగా ఇంత తారుమారు అవడానికి కారణం ఏంటంటారు? కాంగ్రెస్ వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపారని మనం భావించవచ్చు అంటారు? మీరు అన్నట్టుగా వంశీ, ఓవరాల్గా బీజేపీ ఇక బండి సంజయ్ ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్లో జెండా ఎగరవేస్తాం, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మేము ఇక్కడ జెండాను ఖచ్చితంగా ఎగరవేస్తామని చెప్పారు. కానీ కొంత ప్రజలు మాత్రం మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ప్రధానంగా అంటే కాంగ్రెస్ని జై కొట్టిన పరిస్థితి, ఎక్కడెక్కడైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న ప్రజాదరణ పొందిన అంటే నాయకులను బట్టే పూర్తిగా ప్రజలు అక్కడున్న స్థానిక సమస్యలు మిగతా అంశాలపైనే చుట్టూ మొత్తం ఈ యొక్క ఎన్నిక మాత్రం జరిగింది. ప్రధానంగా సిరిసిల్లలో చూస్తున్నాం. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించి కూడా ఎప్పుడు అనుకున్నట్టుగానే సిరిసిల్లలో జయకేతనం ఎగరవేశారు. దానికి సంబంధించి కొరుట్లకి సంబంధించి కూడా కొంత 3 పార్టీలకు సంబంధించి అంటే ఈ యొక్క త్రిముఖ పోటీ కనబడ్డప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా కాంగ్రెస్, అదేవిధంగా చొప్పదండికి సంబంధించి ఏదైతే మేడిపల్లి సత్యం చెప్పకనే చెప్పారు, మేడిపల్లి సత్యం ఖచ్చితంగా అక్కడే సభ పెట్టిపించారు ఇటు రేవంత్ రెడ్డితో. ఖచ్చితంగా అక్కడ జెండా ఎగరవేస్తామన్న నేపథ్యంలో ఇక చొప్పదండి కూడా కైవసం చేసుకున్నారు. అంటే స్థానికంగా ఉండే నాయకులు, ప్రజాదరణ పొందిన నాయకులు, అక్కడున్న స్థానిక సమస్యలు, అక్కడున్న అన్ని అంశాలను చూసుకునే ప్రజలు ఓటేశారు. ఇక కరీంనగర్కి సంబంధించి ఇప్పటికే బీజేపీ కొంత లీడులో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ మిగతా 13 మున్సిపాలిటీలలో ఆశలు వదులుకున్న బీజేపీ మాత్రం ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పైన ఖచ్చితంగా ఆశలు పెట్టుకుంది. ఆ విధంగానే ముందుకు వెళ్తున్న సందర్భం కనబడుతుంది. కొంత లీడులో ఉంది. ఇక మరి కాసేపట్లో ఈ యొక్క ఎన్నికకు సంబంధించి అంటే అభ్యర్థుల భవితవ్యం మరి తెలిసే అవకాశం ఉంది. బీజేపీ ఉంటుందా లేదనంటే మళ్ళీ కాంగ్రెస్కి సంబంధించి ఎట్లాంటి పుంజుకోబోతుంది, ఇంకా మరి కాసేపట్లో ఫలితాలు తెలిసే అవకాశం ఉంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.